ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. ఆ కాలము వచ్చినప్పుడు రాజుల, అధికారుల, యాజకుల, ప్రవక్తల, యెరూషలేమున వసించిన ఇతర ప్రజలయు అస్తికలను సమాధులలో నుండి బయటికి తీయుదురు. వానిని ప్రోగుచేసి భూస్థాపనము చేయుటకు మారుగా నేల మీద ఎరువుగా వెదజల్లుదురు. వానిని సూర్యచంద్ర తారకుల ఎదుట నేలపై పరతురు. ప్రజలీ గ్రహములను అభిమానించిరి, సేవించిరి, సంప్రదించిరి, అనుసరించిరి, పూజించిరి. ఈ దుష్టజాతిలో మిగిలినవారు నేను తమ్ము చెల్లాచెదురు చేసిన తావులలో వసింతురు. వారికచట బ్రతుకట కంటే చచ్చుట మేలనిపించును. ఇది సర్వశక్తిమంతుడును ప్రభువునైన నా వాక్కు. ఇశ్రాయేలీయుల దుష్టత్వము. ప్రభువు నన్ను తన ప్రజలకిట్లు చెప్పుమనెను. క్రింద పడినవాడు పైకి లేవడా? త్రోవ దప్పినవాడు వెనుకకు తిరిగిరాడా? నా ప్రజలారా, మీరు నా నుండి వైదొలగి కలకాలము నా పట్ల విశ్వాసఘాతకులుగా మెలగనేల? మీరు మీ విగ్రహములకు అంటిపెట్టుకొని నా చెంతకు తిరిగి రాకున్నారు. నేను మీ పలుకులను జాగ్రత్తగా వినుచున్నాను. మీరు సత్యము చెప్పుటలేదు. మీలో ఎవడునూ తన తప్పులకు పశ్చాత్తాపపడుటలేదు. నేను చేసిన నేరమేమిటా అని ఎవడునూ ఆత్మవిచారము చేసుకొనుటలేదు. అశ్వము రణరంగమునకు పరిగెత్తునట్లే ప్రతివాడును మూర్ఖముగా తన దారిన తాను పోవుచున్నాడు. ఆకాశమునెగురు బెగ్గురు పక్షులకు తాము తిరిగి రావలసిన కాలము తెలియును. గువ్వలకు, వానకోవెలలకు, కొంగలకు తాము వలసపోవలసిన సమయము తెలియును. కాని నా ప్రజలైన మీకు ప్రభువునైన నా ఆజ్ఞలేమాత్రము తెలియవు. ధర్మశాస్త్రమును బోధింపవలసిన యాజకులు. మేము జ్ఞానులము, మాకు ధర్మశాస్త్రము తెలియననియు మీరు వాక్కుననేలా? కల్లలాడు ధర్మశాస్త్ర బోధకులు ప్రభువు ధర్మవిధులను మార్చివేసిరి. జ్ఞానులైన వారు అవమానమును పొందుచున్నారు. పట్టుబడి నోటమాట రాకున్నారు. వారు ప్రభువు వాక్కును తృణీకరించిరి. ఇక వారి జ్ఞానమేపాటిది? ప్రజలకు శిక్ష. కనుక నేను వారి భూములను అన్యుల వశము చేయుదును. వారి భార్యలను పరులకు అప్పగింతును. అల్పులు, అధికులు కూడా అన్యాయార్జనమునకు పాల్పడుచున్నారు. ప్రవక్తలు, యాజకులు కూడా వంచనమునకు ఒడిగట్టుచున్నారు. వారు నా ప్రజల గాయములను పట్టించుకొనుటలేదు. ఎల్లరునూ కుశలముగా శాంతిగా ఉన్నారని చెప్పుచున్నారు. ఇట్టి హేయమైన కార్యములు చేసినందుకు వారు సిగ్గుపడిరా? లేదు, అసలు వారికి సిగ్గుపడుట కూడా చేతకాదు. కనుక పూర్వము నా శిక్షకు లోనైన వారు కూలినట్లే వారును కూలుదురు. నేను దండింపగా వారు నేల కొరుగుదురు. ఇది ప్రభువు వాక్కు. యూదాయను ద్రాక్ష తీగ. నేను ద్రాక్ష పండ్లు కోయగోరెదను, కాని ద్రాక్ష తీగల మీద పండ్లు లేవు, అంజూరముల మీద ఫలములు లేవు. వాని ఆకులు కూడా వాడిపోయినవి. కనుక నేనా భూమిని అన్యుల వశము చేసితిని. ప్రభువు ప్రజలిట్లందురు, మనమిచ్చట వట్టినే కూర్చుండి ఉండనేలా? రండు, సురక్షిత పట్టణములకు పారిపోయి అచట చత్తము. మనము ప్రభువునకు ద్రోహము చేసితిమి, కనుక మన దేవుడు మనకు చావును విధించెను, విషమును త్రాగనిచ్చెను. మనము క్షేమమును ఆశించితిమి, కాని ఫలితము కలుగలేదు. ఆరోగ్యము కలుగును అనుకొంటిమి, కాని భీతి వాటిల్లెను. దాను నుండి శత్రువుల గుర్రముల బుసలు వినిపించుచున్నవి. వారి గుర్రముల సకిలింపులకు నేల దద్దరిల్లుచున్నది. విరోధులు మన దేశమును, అందున్న వానినన్నిటినీ, మన నగరములను, అందలి ప్రజలను నాశము చేయుటకు వచ్చిరి. ప్రభు ఇట్లనును, నేను మీ మీదికి పాములను పంపుదును, మాంత్రికులకు లొంగని విషసర్పములను పంపుదును. అవి మిమ్ము కరచి తీరును. ఇది ప్రభువు వాక్కు. ప్రజలను గూర్చి ప్రవక్త శోకించుట. నేనీ దుఃఖమునెట్లు భరింతును? నా గుండెలు పగిలిపోవుచున్నవి. వినుడు,
దేశము నలుమూలలను నా ప్రజలు శోకించుచున్నారు. వారు ప్రభువిక సియోనున లేడా, సియోను రాజిక అచట లేడా అని ఏడ్చుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, మీరు విగ్రహములను ఆరాధించి నా కోపము రప్పింపనేలా, నిష్ప్రయోజకములైన అన్యదేవములను కొలువనేలా ప్రజలు ఇట్లు విలపింతురు. వేసవి గతించినది, కోతకాలము దాటిపోయినది. మనము రక్షణమును బడయమైతిమి. నా ప్రజల హృదయ వేదనను చూచి నేనును వేదన చెందుచున్నాను. నేను శోకించుచున్నాను, భయభ్రాంతుడను అగుచున్నాను. గిలాదున మందు లేదా, అచట వైద్యుడు లేడా? ఉన్నచో నా జనులు ఆరోగ్యము బడయరేలా. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. ఎండిన ఎముకలు. ప్రభు సాన్నిధ్యము నన్నావేశించెను. అతని ఆత్మ నన్ను కొనిపోయి ఎముకలతో నిండిన లోయ నడుమ దింపెను. అతడు నన్ను ఆ లోయలో అటూనిటూ త్రిప్పెను. దాని నిండా ఎండిన ఎముకలు కలవు. అతడు, నరపుత్రుడా, ఈ అస్థికలు మరలా జీవింపగలవా అని నన్నడిగెను. నేను, ప్రభు, ఆ సంగతి నీకే తెలియననంటిని. అతడు నాతో, నీవి అస్థికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో మీరు ప్రభు పలుకులు ఆలింపుడని చెప్పుము. ప్రభుడనైన నేను వీనితో ఇట్లు చెప్పుచున్నాను, నేను మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు. నేను మీకు నరములను కండరములను వసగి మీ పై చర్మమును పొదుగుదును. మీకు ఊపిరి నొసగి మీరు మరలా బ్రతుకునట్లు చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గ్రహింతురు. అతడాజ్ఞాపించినట్లే నేను ప్రవచించితిని. నేను ప్రవచించుచుండగా టపటపామను ధ్వని పుట్టెను. ఎముకలు ఒకదానితోనొకటి సంధించుకొనెను. నేను చూచుచుండగనే నరములు, కండరములు, చర్మము ఆ ఎముకలను కప్పెను. కాని వానిలో ఇంకను ప్రాణము లేదయ్యను. ప్రభు నాతో, నరపుత్రుడా, నీవు ఊపిరికి ప్రవచనము చెప్పుము. ఊపిరితో ప్రవచనపూర్వకముగా ఇట్లు చెప్పుము. ప్రభువు వాక్కిది. ఊపిరి, నీవు 4 దిక్కుల నుండి విచ్చేసి హతులైన వీరిలోనికి ప్రవేశించి వీరిని బ్రతికింపుము. అతడు చెప్పినట్లే నేను ప్రవచించితిని. ఊపిరి ఆ దేహములలోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను. వారు మహాసైన్యమైరి. అంతట ప్రభువు నాతో, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరికీ చిహ్నముగా ఉన్నవి. వారు, మేము అస్థికల వలె ఎండిపోయితిమి, మా ఆశ విఫలమైనది, మృతులతో సమానమైతిమని పలుకుచున్నారు. కనుక నీవు ఇశ్రాయేలీయులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువిట్లు నుడువుచున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. మిమ్ము మరలా ఇశ్రాయేలు దేశమునకు తోడ్కొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించునట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించునట్లు చేయుదును. అప్పుడు ప్రభువునైన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసితినని గ్రహింతురు. ఇది ప్రభువునైన నా వాక్కు. యూదా ఇశ్రాయేలు ఏకరాజ్యమగును. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవొక కర్ర తీసుకొని దానిపై యూదా మరియు ఇశ్రాయేలీయులలో యూదాకు చెందినవారు అని వ్రాయుము. అటు పిమ్మట మరి ఒక కర్రను తీసుకొని దానిపై యోసేపు, ఎఫ్రాయిము కర్ర మరియు ఇశ్రాయేలీయులలో యోసేపుకు చెందినవారు అని వ్రాయుము. అంతట ఆ రెండింటినీ నిలువుగా కలిపి ఒకే కర్ర అగునట్లుగా నీ చేతితో పట్టుకొనుము. నీ ప్రజలు దీని భావమేమిటని అడిగినప్పుడు వారితో, యావే ప్రభువునైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము. నేను ఎఫ్రాయిమునకు అతనికి చెందిన వారికిని సంబంధించిన యోసేపు కర్రను తీసుకొని యూదా కర్రతో జోడింతును.
ఆ రెండింటిని ఒకే కర్రగా చేసి నా చేతితో పట్టుకొందును. నీవు పేరులు లిఖించిన ఆ 2 కర్రలను ప్రజలు చూచున్నట్లుగా నీ చేతితో పట్టుకొనుము. ఆ జనులతో యావే ప్రభువునైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఇశ్రాయేలీయులను తాము చెల్లాచెదరైన జాతుల నుండి తిరిగి రప్పింతును. వారినేకము చేసి వారి నేలకు తోడ్కొని వత్తును. వారి దేశమున ఇశ్రాయేలు కొండలపైని వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. ఒక్క రాజై వారిని పరిపాలించును. వారు మరలా 2 జాతులుగాను 2 రాజ్యములుగాను చీలిపోరు. వారు మరల రోతగొల్పు విగ్రహముల ద్వారా గాని పాపకార్యముల ద్వారా గాని మలినాత్ములు కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు. నేను వారికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్క రాజు వారి నేలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు వసించిన నేల. వారును వారి సంతతి తరతరముల దాకా అచటనే జీవించుదురు. నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధనము చేసుకొందును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడనగుదును. వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభువునైన నేను ఇశ్రాయేలును నా ప్రజగా ఎన్నుకొంటినని గ్రహించును. 38వ అధ్యాయము. మాగోగుకు రాజైన గోగు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు మాగోగు దేశములోని మెషెక్కు తుబాలు జాతులకు అధిపతి అయిన గోగును ఖండింపుము. ప్రభువునైన నేను అతనికి విరోధిని అగుదునని చెప్పుము. నేను అతనిని వెనుకకు త్రెప్పి అతని దవడులకు గాలము తగిలింతును. అతనిని అతని సైన్యములను ఈడ్చుకొని పోవుదును. అతని దండు చాలా గొప్పది. అతనికి అశ్వబలము ఆయుధధారులైన రౌతులు గలరు. ప్రతి సైనికుడు డాలును కత్తిని దాల్చును. పారసీకము, ఇథియోపియా, పూటు దేశముల సైనికులు అతని పక్షమున ఉన్నారు. వారికి డాళ్ళు శిరస్త్రాణములు కలవు. గోమెరు వీరులు, ఉత్తరమున ఉన్న బెత్తోగౌరా వీరులు అతని పక్షమున ఉన్నారు. ఇంకను పెక్కు దేశముల సైనికులు అతనిని అనుసరించుచున్నారు. అతనిని యుద్ధముకు సన్నద్ధము కమ్మని చెప్పుము. తన సైన్యములను సిద్ధము చేసుకొమ్మని చెప్పుము. చాలా ఏండ్ల తరువాత నేనతనితో నీవు ఒక దేశమును ముట్టడింపుమని చెప్పుదును. ఆ దేశ ప్రజలను పెక్కు జాతుల నుండి ప్రోగు చేసుకొని వచ్చిరి. వారు యుద్ధ భయము లేక నిశ్చింతగా జీవించుచున్నారు. అతడు ఇశ్రాయేలు కొండలను ముట్టడించును. అవి చాలా కాలము వరకు ఎడారులుగా ఉండెను. కాని వానిలో ఇప్పుడు ప్రజలు సురక్షితముగా జీవించుచున్నారు. గోగు అతని సైన్యములు అతని వెంటనున్న పెక్కు జాతులు తుఫాను వలె ఆ దేశము పైకి వచ్చును. దానిని మేఘము వలె క్రమ్మును. ప్రభువు గోగుతో ఇట్లనుచున్నాడు, ఆ కాలము వచ్చినప్పుడు నీవొక చెడ్డ పన్నాగమును పన్నుదువు. నీవు ఇట్లనుకొనుచున్నావు, నేను నిస్సహాయముగానున్న దేశమును ముట్టడింపగోరుదును. అసటి ప్రజలు నిశ్చింతగా జీవించుచున్నారు. అందలి నగరములకు ప్రాకారములు, ద్వారములు, గడెలు లేవు. నీవు ఒకప్పుడు శిథిలములుగా ఉండిపోయిన నగరములలో వసించు ప్రజలను నీవు దోచుకొందువు. వారిని అన్యజాతుల నుండి తోడ్కొని వచ్చిరి. వారికిప్పుడు పశుల మందలు, సరకులు కలవు. వారు ప్రపంచ మధ్యమున జీవించుచున్నారు. షేబా, దెదాను ప్రజలు, తర్షీషు వర్తకులు, నీవు నీ సైన్యమును సిద్ధము చేసుకొని
ఆ దేశమును దోచుకొందువా? ఆ దేశము నుండి వెండి బంగారములను పశువులను సరకులను కొల్ల సొమ్మును దోచుకొని వెడలిపోవుదువా అని నిన్ను ప్రశ్నింతురు. ప్రభువు నన్ను గోగుతో తన మాటలుగా ఇట్లు చెప్పుమనెను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు సురక్షితముగా జీవించుచుండగా నీవు ఉత్తరమున దూర ప్రాంతముననున్న నీ స్థలము నుండి బయలుదేరుదువు. నీవు చాలా జాతుల నుండి వచ్చిన బంటులతో కూడిన మహాసైన్యమును నడిపించుకొని వత్తువు. వారెల్లరూ గుర్రములపై వత్తురు. నీవు భూమి మీదికి వ్యాపించు తుఫాను వలె వచ్చి నా ప్రజల మీద పడుదువు. ఆ కాలము వచ్చినప్పుడు నేను నిన్ను నా దేశమును ముట్టడించుటకు పంపుదును. దానివలన జాతులు నేనెవరినో తెలిసికొనును. నీ ద్వారా నేను చేయు కార్యములు చూచి నా పావిత్ర్యమును అర్థము చేసుకొనును. నేను రాబోవు కాలములో ఇశ్రాయేలీయులను ముట్టడించుటకు ఒకనిని పంపుదునని పూర్వమే నా సేవకులైన ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా చెప్పించి తిని, అతడివి నీవే. దేవుడు గోగును శిక్షించును. ప్రభు ఇట్లనుచున్నాడు, గోగు ఇశ్రాయేలును ముట్టడించినప్పుడు నేను ఆగ్రహము చెందుదును. నేను కోపావేశముతో చెప్పుచున్నాను. ఆ దినమున ఇశ్రాయేలు దేశమున పెద్ద భూకంపము సంభవించును. ప్రతి చేప, పక్షి, వన్యమృగములు, పాములు, నేలమీది ప్రతి నరుడు నన్ను చూచి భయపడును. కొండలు కూలును, శిఖరములు రాలును, ప్రాకారములు పడిపోవును. నేను గోగును పెక్కు విపత్తులతో భయపెట్టుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. అతని సైనికులు ఒకరినొకరు కత్తితో చంపుకొందురు. నేను అతనిని రోగముతో రక్తపాతముతో శిక్షింతును. అతని మీద, అతని సైన్యము మీద, అతని పక్షమును అవలంబించిన నానా జాతుల మీద నిప్పు గంధకములతో కూడిన కుంభవర్షములు వడగండ్లు కురియును. ఈ రీతిగా నేను ఎల్ల జాతులకు నా మహత్యమును పావిత్ర్యమును వెల్లడి చేయుదును. ఎల్ల జాతులు నన్ను తెలుసుకొనున్నట్లు చేయుదును. అప్పుడు నేను ప్రభువునని ఎల్లరూ గుర్తింతురు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. వివేకి హృదయములో విజ్ఞానము నెలకొనియుండును, కాని మూఢుని ఎదలో జ్ఞానము నిలువదు. ధర్మము వలన ప్రజలు వృద్ధి చెందుతురు, అధర్మము వలన అపకీర్తి తెచ్చుకొందురు. సమర్థుడైన సేవకుడు రాజు మన్నన పొందును, కాని అసమర్థుడు ప్రభువు శిక్షకు గురియగును.